ప్రకటన గ్రంథము ఏ కాలంలో రాయబడింది? లోకంలో దానికి అనేకులు చెప్పేది 96 క్రీస్తు శకం అని చెబుతూ ఉన్నారు. కానీ వారు చెప్పేదానికి ఆధారాలు బైబిల్లో కనిపించడం లేదు. అయితే అది క్రీస్తు శకం 70కి ముందుగానే ప్రకటన గ్రంథం రాయబడింది అని ప్రకటన గ్రంథంలోనే ఉంది. అందులో మనం కొన్ని రుజువులు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయము, మొదటిగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 10వ వచనం చదవండి. మరియు 7 రాజులు కలరు. యోహాను గారు వ్రాస్తున్న సమయంలో ఎంతమంది రాజులు ఉన్నారు? 7 రాజులు కలరు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. అంటే యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాసే సమయానికి 5 మంది చనిపోయారు. 5 మంది ఎవరు? 5 మంది ఎవరు అంటే మీరు చూసుకోవచ్చు. బైబిల్లో మనకు చాలా చోట్ల వాళ్ళు కనిపిస్తారు, కానీ వాళ్ళ గురించిన వివరణ కూడా కనిపిస్తుంది. అందులో 1 జూలియస్, 2 అగస్టస్, 3 తెబిరియా, 4 కలిగుల, 5 క్లౌదియా. ఈ 5 మంది ఏమైపోయారు? ఆల్రెడీ యోహాను గారు కాలానికి చనిపోయారు. అంటే యోహాను గారు రాసే సమయానికి ఈ 5 మంది రోమా సామ్రాజ్యపు రాజులు ఏమైపోయారు? చనిపోయారు. ఎవరెవరు? జూలియస్, అగస్టస్, తెబిరియా, కలిగుల, క్లౌదియా. ఈ 5 మంది రాజులు చనిపోయారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి? 7 రాజులు కలరు. అందులో 5 రాజులు ఏమైపోయారు? ఎందుకు 7 రాజులు అన్నాడు? 7 అనే మాటను ఎందుకు అన్నాడు అంటే 7 రాజులను ఎందుకు తీసుకున్నాడు అంటే పైన 8వ వచనం చదవండి. నీవు చూసిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. మృగము అన్నాడు. ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. నీవు చూసిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. మృగం ఉండెను కానీ అది ఇప్పుడు లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఎవరు గురించి చెప్తున్నారు? మీకు తెలుసు కదా. నీవు అంటే ఎవరు? మృగము అంటే ఎవరు? ఆ నీవు అంటున్న వ్యక్తి ఎవరు? నీవు అనబడుతున్న వ్యక్తి యోహాను. ఆ యోహానుకి చెబుతున్నది మృగము గురించి దేవదూత. ఆ మృగము రోమా సామ్రాజ్యపు రాజు. నీవు చూసిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఏంటి? ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. బాగా వినాలి. అంటే ఇంతకుముందు ఉందనా అర్థం? అది ఇప్పుడు లేదంటే ఇంతకుముందు ఉందనా అర్థం కాదు. అతనికి దర్శనములో చూపించినది భవిష్యత్తులో జరగబోతుంది అని అర్థం. ఉంది అని అది కాదు. అతను ముందే చూపించేశాడు. ఆ మృగం ఇప్పుడు ఉంది అనుకుంటున్నావు నువ్వు. ఆ మృగం ఇప్పుడు లేదు, వస్తుంది అంటున్నాడు. చూడండి కింద వస్తుంది అంటున్నాడు కింద. అందుకే మనకు పైన కింద సెంటెన్స్ చదివితేనే అర్థమవుతుంది. 8వ వచనం మళ్ళా చదవాలా. నీవు చూసిన ఆ మృగము అంటే రియల్గా చూడలేదు కానీ దర్శనంలో చూపించాడు. దర్శనం అనేది రేపు అయ్యేది చూపించవచ్చు, 10 సంవత్సరాల తర్వాత జరిగేది చూపించవచ్చు. అంటే దర్శనంలో చూశారు మృగాన్ని. యోహాను గారికి దూత దర్శనంలో చూపించాడు ఆ మృగాన్ని. ఉండెను కానీ అంటే భవిష్యత్తులో ఉండబోతుంది అని అర్థం. ఇప్పుడు లేదు అంటే నువ్వు ఇప్పుడు చూస్తున్న సమయానికి లేదు, నువ్వున్న సమయానికి లేదు. అది భవిష్యత్తులో వచ్చేది. ఎలా వస్తుంది అని అంటే అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును. అగాధ జలము అంటే అంటే మనుషుల్లో నుండి వస్తుంది పైకి. జలము అనగానే అన్యుల్ని సూచిస్తుంది. జలము అనగానే అన్యుల్ని సూచిస్తుంది. కనుక
అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును ప్లస్ నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు లేదు, నీవు ఆల్రెడీ చూసావు అంటే నీకు భవిష్యత్తు చూపించాడు దేవుడు నా ద్వారా, దూత ద్వారా యోహానికి. కానీ అది ఇప్పుడు లేదు, కానీ వస్తుంది. అది జగాదంలో నుంచి వస్తుంది, జనములో నుంచే వస్తుంది, రాజు అవుతుంది, క్రూరముఖంగా ఉంటుంది. కానీ భవిష్యత్తులో అది నాశనానికి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది అంటున్నాడు దాన్ని. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారు. ఎవరు? జీవగ్రంథములో పేరు వ్రాయబడిన వారు. ముందుకు వస్తున్నది అంటే 8వ వచనాన్ని ఇప్పుడు మీరు ఖచ్చితంగా ట్రాలీ చేస్తే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు లేదు, కానీ నువ్వు ముందే చూసావు. ఆ ముందు చూసినది భవిష్యత్తులో జరగబోతోంది, త్వరలో జరగబోతూ ఉంది అంటా ఉన్నాడు. ఇప్పుడు 9వ వచనము, ఇందులో జ్ఞానము గల మనస్సు కలదు. బైబిల్ చూడండి, ఇందులో జ్ఞానము గల మనస్సు కలదు అంటే క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? జనములో నుండి లేదా జలములలో నుండి. జలములగా అంటే 15వ వచనంలో రాశాడు చూడండి. జలములు అంటే ఏంటో కింద రాశాడు చూడు. మరియు ఆ దూత నాతో ఇలాగూ సెలవిచ్చాను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. చెప్పాను కదా, అన్య జనాంగం అని చెప్పాను కదా నేను. అన్య జనాంగంలో నుండి వచ్చే అన్య జనాంగపు రాజు అంటే రోమారాజు. రోమీలు అన్యులు, గ్రీసు దేశస్థులు రోమీలు, వీళ్ళందరూ అన్యులు. కనుక జలములు అనగా జనములతో సూచించాడు. అది సూచన అంటే ప్రకటన గ్రంథం అంతా కూడా సూచనలతో, గురుతులతో రాయబడింది. ఆన్సర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రాజు యోహాను గారి కాలానికి క్రూర మృగము రాబోతుంది, కానీ యోహాను గారి కాలంలో ఆ క్రూర మృగము లేదు అంటూ 9వ వచనంలో ఏమన్నాడు? ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. అంటే ఈ క్రూర మృగము యొక్క అంశములో మనము జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు ఎవరా స్త్రీ? ఇశ్రాయేలీలు, 12 గోత్రాల వారు. స్త్రీ 7 కొండల మీద కూర్చుంది. ఆ 7 తలలు, ఆ 7 కొండలు. తలలు 7 కొండలు అంటే రోమా సామ్రాజ్యపు రాజ్యము 7 కొండల మీద కట్టబడింది. అంటే ఈమె ఎక్కడ కూర్చొని ఉందంటే రోమా సామ్రాజ్యం యొక్క రాజ్యాన్ని అధికారం మీద ఉంది ఈమె. వాళ్ళకు ఆనుకొని ఉంది ఈమె, వాళ్ళతోనే ఉంది ఈమె, ఏకీభవిస్తుంది వాళ్ళతో అని అర్థం. 10వ వచనం, మరియు 7 రాజులు కలరు అంటూ ఎందుకన్నాడు అంటే ఆ 7 తలలు, ఆమె కూర్చున్న 7 కొండలు అంటూ ఇప్పుడు 7 కొండల్ని మరలా వేరుగా చెబుతూ ఏమన్నాడు అంటే 7 రాజులు కూడా అన్నాడు. 7 రాజులు కూడా అన్నాడు. ఇప్పుడు ఆ 7 రాజులలో ఎంతమంది చనిపోయారు? వారి పేర్లు ఏమని చెప్పాను? జూలియస్, అగస్టస్, ఇంకా చెప్పండి. సరే, మంచిది, గుర్తుపెట్టుకొని ఉండండి అవి. ఇక్కడ ముందుకు పోదాం. 11వ వచనం చదువుదాం. ఇప్పుడు మళ్ళీ 10వ వచనం చదువుదాం. 5 ఏమైపోయారు? కూలిపోయారు. ఒకడున్నాడు. ఉన్నామట. ఇప్పుడు ఒకడున్నాడంటే ఎన్నోవాడు వాడు? 6వ. 6వ ఎవరు? నీరో. 6వ ఎవరు? నీరో. మనం 5 మంది చెప్పుకున్నాం కాబట్టి 6వ ఎవరు? నీరో చక్రవర్తి. క్రీస్తు శకం 54 నుండి 68 వరకు పరిపాలించాడు. ఒకడున్నాడు అని అంటున్నాడు అంటే యోహాను గారి కాలంలో ఒకడున్నాడు. అంటే 54 నుండి 68 వరకు ఉన్నాడంటే ఈ 68 వరకే నీరో బతికాడు. ఇప్పుడు నీరో 68 వరకు బ్రతికినప్పుడు
ఒకడున్నాడు అని అంటున్నాడు కదా, ఆ ఒకడున్నప్పుడే ప్రకటన గ్రంథం రాయబడింది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. మొత్తం ఎంతమంది రాజులు వస్తారు? ప్రవచనాలు నెరవేరే సమయానికి మొత్తము 7 మంది వస్తారట. అందులో 5 మంది చనిపోయారు యోహాను కాలానికి. యోహాను కాలంలో బ్రతికున్న ఆ రాజు ఎవడంటే 6వ వాడు. ఆ 6వ వాడు ఎవడని బైబిల్ ప్రకారం చూస్తే నీరో అని బైబిల్ చెప్తుంది. నీరో అతను చాలా ఎక్కువ కాలం పరిపాలన చేశాడు. 54 నుంచి 68 వరకు, అంటే దరిదాపుకి ఎన్ని సంవత్సరాలు? 60 నుండి, అంటే అప్పటికి ఎంత? 68 వరకు, 70 వేసుకుందాంలే. 60 అప్పటికి ఎంత అవుతుంది? 54 అంటే అదొక 16. ఎంత ఆలోచించండి. 14 సంవత్సరాలా? 14 సంవత్సరాలు. ఎంత? 14 సంవత్సరాలు పరిపాలించినాడు, ఎక్కువ కాలం పరిపాలించాడు. ఇప్పుడు ఆ ఒక్కడ ఎవరైతే ఉన్నాడో యోహాను కాలంలో ఉన్నాడా లేదా? ఉన్నప్పుడు పైనెందుకు 8వ వచ్చినప్పుడు మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదన్నాడు? అంటే ఇతనిలో మృగపు ఆలోచన రావడానికి సమయం పడుతుంది. ఇతని లోపల మృగపు ఆలోచన రావడానికి సమయం పడుతుంది. ఇతనుకు మృగపు ఆలోచన రావాలంటే ఏం రావాలంటే ఫస్ట్ ఒక్కసారి చూడండి 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము, మరలా మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. సేమ్ అదే, అక్కడ సముద్రం అన్నా జలములన్నా ఒకటే. ఇది 10 కొమ్ములు 7 తలలు గలది, అంతేనా? క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుండి. అందుకే అన్నాడు కదా, జనములలో నుంచి బయటికి రావడానికి అది సిద్ధంగా ఉందన్నాడు అక్కడ. దీని ఆన్సర్ ఇదే. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను. 10 కిరీటాలు అంటే తనతో పాటు 10 మంది రాజులు కూడా ఉన్నారు, ఏలేవాళ్ళు. వాడొక్కడే కాదు, వానితో పాటు 10 మంది రాజులు ఉన్నారు వాని కింద. 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుత పోలిని, దాని పాదములు ఎలుగబంతి, దాని నోరు సింహము నోరు వంటి, దానికి ఆ ఘట సర్పము. అదిగో ఇది ఇంపార్టెంట్. అంటే 54లో చక్రవర్తిగా అయినప్పుడు నీరో చక్రవర్తి చాలా మంచివాడు. క్రూరత్వము అతనిలో రాలే. అప్పటికి అతనికి క్రూరత్వం వచ్చే సమయానికి 66లో వచ్చింది అతనికి. అంటే క్రీస్తు శకం 66లో, 65 నుంచి 66లో ఆ టైంలో క్రూర స్వభావం వచ్చేసింది నీరో చక్రవర్తికి. ముందు తన రోమా సామ్రాజ్యాన్ని కాల్చేశాడు, యెరూషలేము ఇశ్రాయేలు మీదకి మోపేశాడు. ఫిడేలు వాయించుకొని కూర్చుంటాడు అని అంటుంటారు ఎప్పుడన్నా ఈ నీరోనే. కనుక అందుకే అతనికి క్రూరమైన స్వభావం ఎలా వచ్చింది అంటే, ఇస్కారియోతు యూదాలోకి సాతాను ఎప్పుడైతే ప్రవేశించిందో యేసుప్రభువును అప్పగించాలని అప్పుడు మాత్రమే అనుకున్నాడు. అదే ప్రకారము ఇతనికి కూడా ఎప్పుడైతే ఘటసర్పం ఏం చేసిందట, దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. యేసుక్రీస్తు వారికి నేను ఇస్తానని చెప్పిందే ఆ ఘటసర్పం సాతాను. అతను తీసుకోలే, కానీ ఇతనికి ఇచ్చింది. ఇతను తీసుకున్నాడు. 3వ వచనం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి ఉండెను. ఒకదానికి ఏమైపోయింది? దెబ్బ తగిలి ఉండెను. అయితే చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి అని రాయబడి చూడండి. చావు దెబ్బ తగిలింది అంటే ఆ రోమా సామ్రాజ్యములో కొంతమంది చచ్చిపోయారు రాజులు. ఈ నీరో తర్వాత 3 రాజులు వెంటనే చనిపోతారు. 2 సంవత్సరంలో చనిపోతారు. 2 కాదు, ఒకే సంవత్సరంలో చనిపోతారు. ఈ క్రూర మృగం ఎప్పుడైతే తన స్వభావాన్ని కలిగి ముందుకు పోతుందో వెంటనే ఆ క్రూర మృగం ఏమైపోతుందంటే ఈ రోమా సామ్రాజ్యపు రాజు నీరో చచ్చిపోతాడు. నీరో చనిపోయిన వెంటనే మిగిలిన 3 రాజులు వస్తారు. వారు కొనసాగించలేరు దీన్ని. ఆ తర్వాత వచ్చేవాడే అసలైన వాడు వెస్పాసియన్.
వెస్పాసియన్. అంటే ఇతని యొక్క ఉద్దేశాలని, ఇతని క్రూరత్వపు స్వభావాన్ని వెస్పాసియన్ ఏం చేస్తాడంటే కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే ఈ వెస్పాసియను ఇతని దగ్గర ఒకప్పుడు సైన్యాధిపతి, కుడి భుజం లాంటివాడు. అంటే ఇతను ఏం చెబితే అది చేస్తాడు. అంటే రోమా సామ్రాజ్యపు నీరో చక్రవర్తికి ఎలాంటి కోపం యెరూషలేం మీద ఉందో అలాంటి కోపమే ఆ సైన్యాధిపతికి కూడా ఉంటుంది. నేను చచ్చినా బతికినా దాన్ని మాత్రం విడిచిపెట్టని చెప్పేసి వెళ్ళిపోయాడు నీరో చక్రవర్తి. అంటే ఈ క్రూర మృగము నీరో చక్రవర్తి చనిపోయిన తర్వాత తన రాజ్యములో మరొకరిలోకి ట్రాన్స్ఫర్ అయింది. అతనే వెస్పాసియన్. అతని కుమారుడు మళ్ళా సైన్యాధిపతి అయ్యాడు. అతను టైటాస్. ఆ టైటాసే సైన్యాధిపతిగా వచ్చి యెరూషలేం మీదకి మొత్తాన్ని నాశనం చేస్తాడు. రైట్. ఇప్పుడు 3వ వచనం మళ్ళీ చదువుదాం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక, అంటే మరొక రాజు లేచాడు అని అర్థం. భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున అని రాయబడింది. ఆ మృగమునికి ఏమిచ్చారు? అధికారము ఇవ్వబడింది. అధికారం, దానికి ఏమి ఇవ్వబడింది? పవర్, అధికారం ఇవ్వబడింది. వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. అంటే అర్థమైంది, టోటల్గా మళ్ళా రోమా సామ్రాజ్యపు రాజు కిందికి అందరూ వచ్చేశారు. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. అంటే మరలా తిరిగి అతని వైపే తిరిగారు. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. దేవదూషణ అనగా యెరూషలేం మీదకి అడ్డం తిరగడమే దేవదూషణ. ఇంతకుముందు రబ్సాకే వచ్చి అష్షూరీయుల రాజు హిజ్కియా విషయంలో అలాగే మాట్లాడతాడు, దేవదూషణ మాటలు. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. మరియు 42 నెలలు తన కార్యములు జరుపు అధికారము దానికి, కింద ఏమని రాయబడింది? 42 నెలలు ఉండుటకు దానికి అధికారము. 66 నుండి 70 లోపు ఎంత అవుతుంది సమయము? 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల్లో మామూలుగా ఉన్నవా ఈ రోమా సామ్రాజ్యపు రాజులు ఏమైపోతారంటే, ముందు నీరో చక్రవర్తిలోనికి వస్తుంది, క్రూర మృగంగా మారుతాడు. ఆ తర్వాత వచ్చే 3 రాజులు వెంటనే చనిపోతారు. వెస్పాసియన్ వస్తాడు. ఆ వెంటనే చనిపోగానే ఏమైపోయింది రోమా సామ్రాజ్యానికి కానీ అంతా అతలాకుతలం అవుతున్న సమయంలో వెస్పాసియన్ వస్తాడు. వెస్పాసియన్ వచ్చి మరలా తిరిగి రోమా సామ్రాజ్యాన్ని ఒక రూట్లో నడిపిస్తాడు. మరలా వాళ్ళ వైపు తిరుగుతారు అందరూ. తిరిగి మరలా స్థాపిస్తాడు బాగా. ఆ తర్వాత క్రీస్తు శకం 70 వరకు, అంటే ఇక్కడ 3.5 సంవత్సరాలు రాయబడింది. ఎంత? 42 నెలలు ఉండుటకు దానికి అధికారం ఇవ్వబడింది. ఆ తర్వాత ఏమైపోతుంది? అది 42 నెలల తర్వాత అది ఏమైపోతుందంటే కొట్టివేయబడుతుంది. దాన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసాను. కొట్టివేయబడుతుంది. అంటే 3.5 years దానికి ఏమి ఇవ్వబడింది? ఎందుకు 3.5 years ఇవ్వబడింది? 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అను అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరు గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమునకు మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది ఘట సర్పమైన మహాఘట సర్పము ప్రడదోయబడెను. అది భూమి మీద, అంటే యెరూషలేములోకి లేదా ఈ రాజ్యంలోకి పడిపోయింది. అది దాని దూతలు దానితో ఉన్న దూతలు ఎవరు? అపవిత్రాత్మలై అందరినీ పీడిస్తున్నారు కదా, ఆ దూతలు కూడా దాంతోపాటు ఏమైపోయారు? వారు పడద్రోయబడ్డారు. అంటే సమయం అయిపోయింది కదా దానికి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందులాగు చెప్పగా వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి
వానిని జయించి ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు జయించారు? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. పైన యుద్ధం ఎవరికి జరిగింది? మిఖాయేలుకు అతని దూతకు అని రాయబడింది. మిఖాయేలు అతని దూతలు, సాతాను అతని దూతలు. కింద 11వ వచనంలో ఏమన్నాడు? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని, అంటే సాతాను దూతలు ఏం చేశారు అంటే ఇప్పుడు ఈ యుద్ధం పట్టింది ఎవరు? యేసుక్రీస్తును నమ్ముకొనిన అపోస్తలులు, ప్రవక్తలు, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, మిఖాయేలు దూతలు. సాతాను దూతలు అంటే ఎవరు? అధికారులు, ప్రధానులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు కదా, వీరిని ప్రేరేపిస్తున్న దయ్యాలు వారిని ప్రేరేపిస్తున్నాయి, సాతాను వారిని ప్రేరేపిస్తున్నాయి. శరీరాలేమో వీళ్ళతో యుద్ధం చేస్తున్నాయి. కానీ అంధకార శక్తులు వాళ్ళ మీదకి వస్తున్నాయి, యుద్ధమేమో వీళ్ళతో జరుగుతుంది. పైన యుద్ధం జరుగుతుంది, రెండు జరుగుతున్నాయి. అక్కడ ఆత్మ సంబంధమైన యుద్ధం, ఇక్కడ శరీర సంబంధమైన యుద్ధంలో జరుగుతూ ఉంది. అంటే వీరు యేసు ప్రభువును నమ్ముకున్నందున వారికి ఏమాత్రం లోబడలేదు, వారికి ఏమాత్రం భయపడలేదు. వారు రక్తం చేత సాక్ష్యం ఇచ్చి జయించారు. కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారే కారంట వారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి శ్రమ? భూమి అంటే పరలోక నివాసులు అంటే ఆత్మలుగా మారి చనిపోయి వెళ్ళిపోయిన వారికి ఏం భయం లేదు, ఇంకా వాడు ఏం చేయలేడు. కానీ భూమి మీద ఇంకా బ్రతికే ఉన్నారు, వారికి శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడయ్యి మిద్దెకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాదికి సమయం కొంచెమే అని తెలిసిపోయిందంట. సమయం కొంచెం అంటే ఏంటి? 3.5 సంవత్సరాలు. వాడు దిగగానే ఎవరి మీదకి వచ్చాడు అంటే రోమా సామ్రాజ్యపు రాజు మీదకి వచ్చాడు. అందుకే 54 వరకు నీరో చక్రవర్తి ఉన్నాడు, కాము ఉన్నాడు. ఎప్పుడైతే ఇది దిగొచ్చిందో ఆ 3.5 సంవత్సరాల టైంలో వాడి మీదకి అప్పుడు క్రూరుడుగా మారిపోయాడు. అది 17వ అధ్యాయం యొక్క అర్థం. ఇప్పుడు రండి 17వ అధ్యాయం 9. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఆ ఒకడు నీరో. ఇప్పుడు నీరో ఉన్నప్పుడు యోహాను గారు ఈ బైబిల్ గ్రంథాన్ని రాస్తున్నాడు. ఇప్పుడు నీరో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం రాస్తుందంటే నీరోని మనము ఒకవేళ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు అంటే 54 నుంచి క్రీస్తు శకం 68 లోపే. ఇప్పుడు నీరో ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాయిస్తున్నాడు కనుక ఒకవేళ 96లో నీరో ఉండి ఉంటే మరి చరిత్ర 96లో అని చెప్పాలా? మనం చరిత్రలోకి వెళ్తే నీరో బ్రతికిన కాలం ఎప్పుడు అని దాన్ని కొడితే 54 నుండి క్రీస్తు శకం 68 వరకే అని చెప్తుంది. 68 వరకు అని చెప్తుంది. కనుక ఇప్పుడు ఒకడున్నాడు. యోహాను గారి కాలంలో ఎవరున్నారు? ఒకడున్నాడు. ఆ ఒకడెవరు అంటే నీరో చక్రవర్తి. ఆ ఒకడెవరు? నీరో చక్రవర్తి. ఆ ఒకడు నీరో చక్రవర్తి. కనుక ఆ ఒక నీరో చక్రవర్తి ఉన్నప్పుడే బైబిల్ రాయబడింది అంటే ఖచ్చితంగా ఎప్పుడు రాయబడి ఉండాలి? బాగా వినాలి, మనం అనాలిసిస్ చేయాలి బైబిల్ని. ఎప్పుడు రాయబడి ఉండాలి? 54 నుంచి 60 లోపల, 68 లోపల. ఒకవేళ 66 నుంచి 68 లోపల రాయబడింది అంటామా? లేదు. ఎందుకు లేదంటే వాడు ఇంకా క్రూర మృగంగా మారలేదు. ఎప్పుడు మారుతాడు? 66 నుంచి స్టార్ట్ అవుతుంది క్రూరంగా మారేది, అవునా? అంటే 64లో కానీ 65లో కానీ రాయబడాల. ఎప్పుడు? 64లో కానీ 65లో కానీ. ఒకవేళ 66లో రాసిన తర్వాత బైబిల్లో లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే ఈ ప్రకటన గ్రంథం అనేది ఎవరికి వెళ్ళాలంటే యెరూషలేములోకి వెళ్ళాలా. 12 గోత్రాల వారి దగ్గరికి 22 అధ్యాయాలు వెళ్ళాలా. కనుక ఆ సమయంలో వెళ్తే ఆల్రెడీ వాళ్ళు ఏం చేసి ఉంటారు? ముట్టడి వేసి ఉంటారు. ఏం వేసి ఉంటారు? ముట్టడి వేసింటే ఈ గ్రంథాన్ని తీసుకుపోయి ఇస్తే అక్కడ ఉన్నవారు చదవడానికి లోపలికి అనుమతి ఇవ్వరు. అంటే ఇంకా ఇశ్రాయేలీల మీదకి రోమా సామ్రాజ్యం టైటాస్ ద్వారా ముట్టడి వేయక మునిపే 66లో క్రీస్తు శకం 66లో
అంతకు ముందే దీన్ని రాయించి వారి దగ్గరికి ప్రకటన గ్రంథం అనే పత్రాలను పంపించి వారిని అలర్ట్ చేసి అక్కడున్న క్రైస్తవుల్ని బయటికి పరిగెత్తేటట్టు చేసి, బయటికి ఎవరు ఆడ ఉండకూడదు. ఎవరు ఎందుకుంటారు? క్రైస్తవులు మాత్రమే ఉండరు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? అక్కడే ఉంటారు. ఇర్మియా కాలంలో ఇర్మియా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్తారు అని చెప్తే హనన్యా అనేవాడు లేదు 2 సంవత్సరాలు మాత్రమే వెళ్తామని అబద్ధ ప్రవక్తలు పుట్టారు. అదే రకంగా ఈ 70 క్రీస్తు శకం 70 కాలంలో కూడా వీరు లేదు యెరూషలేము మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తా ఉంటే అపోస్తలులు అక్కడున్న క్రైస్తవులు త్వరలో అక్కడున్న అబద్ధ ప్రవక్తలు లేచి ఏమంటున్నారంటే, ఈ యెరూషలేముని ఎవడు ముట్టేవాడే లేడు, యేసుక్రీస్తు రాబోతున్నాడు త్వరలో, ఎవడికి ఏం కాదు, వాళ్ళ మాట వినకండ్రా. వారు దొంగ ఎవడో ఏంటి మరియమ్మ అనే కుమారుని నమ్మేవాళ్ళు వాళ్ళ మాట వింటారా వీరు? ఆ దొంగ యేసుక్రీస్తు చెప్పిన మాటలు వింటారు. మనమే కదా సిలువేశాం, ఆడేమన్నా తిరిగి ఏమన్నా బ్రతికాడా అనేసి ఆ రోజుల్లో అబద్ధాలు చెప్పే అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చారు, అబద్ధ క్రీస్తులు కూడా వచ్చారు. అందుకే ఈ ప్రకటన గ్రంథం అందగానే క్రైస్తవులంతా బయటికి మెల్లగా ఏమైపోయారు? గురుగులన్నీ కూడా అక్కడే కట్టుకోడే, గురుగులన్నీ అక్కడే ఉన్నాయి, గోధుమలంతా బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథం హెచ్చరిక వచ్చింది, సమయం లేదంటుంది ఇక్కడ బైబిల్. అంటే 12వ అధ్యాయం చదివేళ్ళకి వాళ్ళకి ఏమర్థం అవ్వాలా? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చదివేళ్ళకి ఏమర్థం అవ్వాలా? వానికి సమయము కొంచెమే అన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి పారిపోతారు లేదా? 13వ అధ్యాయం చదివేటప్పుడు ఓహో నీరో చక్రవర్తిలో ఒక చక్రవర్తిలోనికి వాడు దిగి క్రూర మృగమై 3.5 సంవత్సరాలు పనిచేస్తాడనమాట. అంటే ఈలోగా మనం పారిపోవాలి అని వారికి అన్ని రకాల ఇంటెన్సెస్. ఇప్పుడున్న రాజే క్రూరమంగా మారుతాడని 17వ అధ్యాయము 11వ వచనం చెప్తుంది. కనుక ఇప్పుడున్న వాడే మారుతాడు అని చెప్తుంది. కనుక ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంటెన్షన్, అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఒక సిగ్నల్, సూచనలు. ఆ రకంగా వాళ్ళు బయటికి పారిపోవడానికి ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎంతగానో ఉపయోగపడింది. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని వినినవారు, చదివినవారు, దీన్ని గైకొనవారు ధన్యులు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే అక్కడి నుంచి పారిపోతారు. మనకు కాదు అది, వారు పారిపోతారు అక్కడి నుంచి వెంటనే. చదివినవాడు ధన్యుడు, ఎందుకంటే తెలుసుకొని పారిపోతాడు. ఎందుకంటే దానియేలు గ్రంథములో వ్రాయబడిన హేయ వస్తువు గురించి చదివినవాడు గ్రహించునుగాక అన్నట్టుగా ప్రకటన గ్రంథాన్ని కూడా చదివినవాడు ఏమవుతాడు? ఓహో నీరో చక్రవర్తి అనేవాడు ఎవరో వస్తున్నాడు, మొత్తానికి వాడు 666, ఇందులో జ్ఞానం గల మనసు ఉంది, మనం తప్పించుకోవాలి అని అక్కడున్న ఏమవుతారు? వాళ్ళందరూ క్రీస్తు నమ్మిన వాళ్ళందరూ పారిపోతారు. అందుకే ఇంత సిగ్నల్తో రాయబడింది ఇది ప్రకటన గ్రంథం. ఇది అప్పుడు అయిపోయింది గ్రంథం. రైట్. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం 96, 64 నుంచి 65 లోపే రాయబడి ఉంటుందా? ఎందుకు అంటే మనకు 5 మంది రాజులు కూలిపోయి నశించిరి, ఒక రాజు ఉన్నాడు. ఇంకేముంటుంది బైబిల్ 11లో ఇప్పుడు చదవండి. కడమవాడు ఇంకను అంటే కడమవాడు లాస్ట్ వాడు, కడమవాడు అంటే వాడు చివరివాడు. ఇప్పుడు ఈ ఒకడెవరైతే ఉన్నాడో 6వ వాడు, కడమవాడు ఎవరైతే ఉన్నాడో, ముగ్గురు లెక్కలోకి తీసుకోకూడదు మనం. వారు ఒకే సంవత్సరంలోనే 3 నెలలు కూడా చచ్చిపోయారు. వాళ్ళు ఏమీ చేయలేదు. కానీ ఇంకొకడు ఉన్నాడు అసలైనడు. చరిత్ర చెప్తుంది ఆ ముగ్గురు లేపేసినాడు ఈ వెస్పాసియనే అయి ఉండవచ్చు అని. ఎందుకంటే ఇతనితో సైన్యాధిపతిగా ఉన్నవాడు అతను. కనుక ఆ ముగ్గురిని టకటకటగా ఓతు అనే అతను ఇంకొకరు ముగ్గురు లేసిపోతారు. కనుక తర్వాత వచ్చేవాడే కడమవాడు వెస్పాసియన్ లేదా టైటాస్. వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు, ఎందుకంటే తల్లిదండ్రుల వాళ్ళు ఆ తండ్రి కొడుకు వీళ్ళిద్దరే నాశనం చేశారు. కనుక కడమవాడు వస్తాడు. వచ్చినప్పుడు అతడు కొంతకాలం మాత్రమే ఉండవలెను. 11 ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా చూడు, ఉండినదియు అంటే భవిష్యత్తులో ఉండేది, ఇప్పుడు లేనిదే అంటే నువ్వు ఉన్నప్పుడు లేనిది. 64 అనుకుందాం దాన్ని, నువ్వు లేదు 66లో వస్తాడు వాడు. ఇప్పుడు ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచ్చు నాశనానికి పోతాడు. ఆ 7గురితో పాటు ఏమవుతాడు? ఒకడై ఉండి అంటే ఏకమవుతాడు, ఒకడై ఉండి అని చెప్పాడు. వాడు ఆఖరికి ఏమవుతాడంటే నాశనం అయిపోతాడు.
ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. దేవుని మీద ఎదురుగినవాడు ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. కనుక మనము ఈ ఒక్కడున్నాడు అనే దాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఇది ఎప్పుడు రాయబడింది అంటే 64 లేదా 65లో మాత్రమే ప్రకటన గ్రంథము వ్రాయబడి ఉండవచ్చు అనడానికి ఇదొక ఆధారం. ఇకపోతే మరలా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ. ఇక్కడ 7వ వచనం ఏం చెప్తుందంటే మేఘారుడై యేసుక్రీస్తు వచ్చినప్పుడు చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు మేఘారుడై అంటే? క్రీస్తు శకం 70లోనే వస్తాడు. ఇప్పుడు క్రీస్తు శకం 70లోనే వస్తాడు కనుక 96లో రాయబడితే ఈ మాట ఈ విషయం ఎందుకు ఇంక వాళ్ళకి? 96లో వస్తే ఆల్రెడీ 16 సంవత్సరాలు, ఎంత 26 సంవత్సరాలు అయిపోయింటుంది. 96లో వచ్చాడా యేసుక్రీస్తు వారు? క్రీస్తు శకం 70లో వచ్చాడా? క్రీస్తు శకం 70లో ఎందుకు వచ్చాడని మనం ఎలా చెప్తామంటే లేఖనాలు అన్నింటినీ చూసినప్పుడు రోమా సామ్రాజ్యము ఎప్పుడైతే దాని మీద యుద్ధానికి వస్తుందో అప్పుడే అని లేఖనాలు అన్నీ తీసుకెళ్ళిపోయి దాని మీద అక్కడ తీసుకెళ్ళిపోయి నిలబెడుతున్నాయి. రోమా సామ్రాజ్యం యెరూషలేము నాశనం అంటే దేవాలయం ఎప్పుడైతే నాశనం అవుతుందో ఇజ్రాయేలు 11 లక్షల మంది ఎప్పుడైతే చచ్చిపోతారో నాశనం అయిపోతారు. ఎందుకంటే మీ మీదను మీ పిల్లల మీదను ఉండునుగాక వాళ్ళు అన్నారు కదా, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు కదా. అందుకే ఈ తరం వారి నాశనం కావాలి కదా. అందుకే అవన్నీ సూచనలు అన్నమాట. క్రీస్తు శకం 70లోనే తప్ప 96లో కానీ 90లో కానీ కాలేదు. ఆ సమయంలో ఇంక యూదులంతా పారిపోయారు. రైట్. ఇప్పుడు ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. మేఘారుడై ఎప్పుడు వస్తాడు? క్రీస్తు శకం 70లో వస్తాడు కనుక క్రీస్తు శకం 70 తర్వాత వస్తే ఈ మాట అవసరం ఎందుకు? కనుక మేఘారుడై వచ్చుచున్నాడు అంటే రాక మునుపే రాయబడి ఉండాలి. ఇది అంటే క్రీస్తు శకం 70కి మునుపే. అది వచ్చుచున్నాడు అంటే రాకముందే చెప్పాలి తప్ప వచ్చిన తర్వాత ఏం చెప్తే లాభం ఉంది అంటే ఈ వచనాన్ని బట్టి కూడా క్రీస్తు శకం 70కి ముందే ఈ బైబిల్ వ్రాయబడి ఉంది అని మనం ఇంకొక ఆధారాన్ని తీసుకోవచ్చు. ఇకపోతే 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ వచనం. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు. ఇక్కడ తెల్లని వస్త్రాలు వారిలో ప్రతివానికి ఇవ్వబడ్డాయి. ఎవరికి అంటే ఆల్రెడీ చనిపోయిన వారు. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు కోసము ఆల్రెడీ చనిపోయిన వారు. ఎప్పుడు? ఇది 64లో రాయబడితే 64 కంటే ముందే స్టెఫెన్ చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, చాలామంది క్రైస్తవులు చనిపోయారు. వాళ్ళంతా ఎక్కడున్నారు అంటే పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉండి ఏం చేస్తున్నారు? బలిపీఠం అనేది సూచన. బలిపీఠం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సిలువను ఆశ్రయించి సిలువను పట్టుకొని వాళ్ళు చనిపోయారని అర్థం. మామూలుగా బలిపీఠం క్రింద ఉన్నారు ఆత్మలు అంటే అర్థం ఏంటంటే పిల్లలు ఉంటున్నారా, వినాలా, జాగ్రత్త వింటే భవిష్యత్తులో పనికొస్తాయి. పెద్దోళ్ళకి చెప్పినప్పుడు మీరు టక్కని చెప్తారు, వాళ్ళకంటే ముందు మీరు చెప్తారు, అప్పుడు వాళ్ళకి నోరు మూయించబడుతుంది. బలిపీఠం అనే మాట ఎందుకు వాడాడు అంటే లేవియకాండము 8వ అధ్యాయంలో అంటే ఏదైనా పాత నిబంధన గ్రంథములో ఉన్న సూచనను బట్టే బైబిల్ మాట్లాడుతుంది. చదవండి. తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను. అహరోను అతడి కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచేది. అప్పుడు మోసే దాన్ని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాడు. ఏమని రాసింది ఇక్కడ? ఎన్నో వచ్చినము? 8:18. ఎక్కడ చేశారట రక్తాన్ని? రక్తం ఏముంది? రక్తం అంటే ఏంటి? ప్రాణం. ఇప్పుడు
రక్తం అంటే ప్రాణం అని అర్థం. అంటే వారి ప్రాణాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆ గొర్రెల ప్రాణాలు, ఆ కోడెల ప్రాణాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే బలిపీఠం కిందికి వెళ్ళిపోయాయి. రక్తం దాని కిందికి వెళ్ళిందంటే దాని ప్రాణం దాని కిందికి వెళ్ళిందని అర్థం, బలిపీఠాన్ని ఆశ్రయించింది అని అర్థం. ఇప్పుడు దాన్ని ఉద్దేశించే ప్రకటన గ్రంథంలో ఆ లాంగ్వేజే వాడాడు పరిశుద్ధాత్మ. 11వ వచనంలో తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడిను. అంటే వారు ఆల్రెడీ ఏమైపోయారు అంటే మహిమా శరీరాన్ని పొందుకున్నారు. మరియు వారి వల్లనే చంపబోవారి అంటే చచ్చిపోయిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి బలిపీఠం కింద ఉన్నారు. అంటే చనిపోయిన దాని రక్తాన్ని ఎక్కడ వేస్తారు? బలిపీఠం కింద. వీళ్ళు కూడా ఏమైపోయారు అంటే యేసుక్రీస్తు కోసం బలిపీఠం కిందకి వెళ్ళిపోయారని అర్థం, వాళ్ళ రక్తాన్ని. అలా అర్థం కావాలని పాత నిబంధన లాంగ్వేజ్లోనే రాశాడు. వారి వలనే చంపబోవారి అంటే చచ్చిపోయిన వారు ఉన్నారు, చనిపోయేవారు ఉన్నారు. ఇది మనకు అర్థం కావాలి. సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అవ్వకు ఇంకా కొంచెము. ఇక్కడ ఏమనిపిస్తుందంటే లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించాలన్నాడు కదా. కొంచెము కాలం ఆ కొంచెము కాలమే సాతాను కూడా వచ్చిన కాలం. ఆ కొంచెం కాలమే క్రూరముఖంగా మారిన కాలం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే అసలు విషయము ఇక్కడ ఎప్పుడు వారు చంపబడతారు? సహదాసుల యొక్క లెక్క ఎప్పుడు పూర్తి అవుతుందంటే 66 నుండి 70 లోపే. యూదులకు శ్రమలు ఎప్పుడు వస్తాయి? లెక్క అంటే వారిదే, యూదులంటే వాళ్ళే. 144,000 మంది అని పక్కనే చెప్తాడు 7వ అధ్యాయంలో. అంటే ఇప్పుడు ఈ లెక్క 144,000 మంది వారు ఇశ్రాయేలీలే. ఎప్పుడు ఇశ్రాయేలీల మీదకి శ్రమలు వచ్చాయి? 96లోనా? 96లో రాలే. క్రీస్తు శకం 70లో, 66 నుంచి 70లో. అంటే ఇంకా ఇక్కడ లెక్క పూర్తి అవ్వాలి అంటున్నాడు, పూర్తి అయిపోయిందని చెప్తలేడు. అంటే ఇంకా 66 నుండి 76 కంటే ముందే అవుతుంది అంటున్నాడంటే శ్రమలు వస్తాయి యూదులకి ఇశ్రాయేలీలకి అంటున్నాడు. అంటే ఇది 54లోనే రాయబడి ఉండాలి. 54 లేదా 64 లేదా 65లోనే రాయబడి ఉండాలి. ఒకవేళ ఇశ్రాయేలీలు పూర్తి లెక్కంతా పూర్తి అయిపోయి వారు చచ్చిపోయిన తర్వాత ఈ మాట రాస్తే 96లో లాభం లేదు. ఇది కూడా మనకు ఒక ఆధారం. ఇకపోతే 4వ ఆధారానికి వెళ్తే 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనం. చేతకర్ర వంటి కర్ర, స్కేల్ లేదా టేప్ నాకిచ్చి నీవు లేచి ఇంగ్లీష్లో పెట్టుకోండి రెడీ లియా. నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేయి, ఆలయములో పూజించు వారిని ఆలయంలో పూజించు వారిని అంటే అర్థం ఏంటి? ఆలయములో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఏం చెప్పన్నాడు? కొలత పెట్టు అని కింద అన్నాడు, పైన లెక్క పెట్టు అన్నాడు. లెక్క అంటే అర్థం ఏంటంటే అదే పక్కనే ఉన్న మనము 6వ అధ్యాయం 11వ వచనంలో చూసుకొచ్చాం కదా, ఇప్పుడు 7వ అధ్యాయంలో చూసుకొచ్చాం కదా. ఇది అంటే నిజముగా దేవుని కోసము దేవాలయములో ఆలయములో దేవుని మీద ఆధారపడేవారు కొందరు ఉన్నారు. వారి ధర్మశాస్త్రానుసారంగా అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మీద ఆధారపడేవారు కొందరు ఉన్నారు. న్యాయంగా ఒక గమలీయేలు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది. కనుక దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? లెక్కించి అంటున్నాడు ఇక్కడ వారిని. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు అని రాయబడింది ఇక్కడ మరలా 42 నెలలు వచ్చింది. 42 నెలలు అంటున్నాడు. ఆ 42 నెలలు ఇంకా భవిష్యత్తులో రాబోతుంది. ఈయనతో దేవదూత చెబుతున్న కాలానికి 42 నెలలు ఎప్పుడు? భవిష్యత్తేనే కాదా? ఇయ్యబడెను అంటే అర్థం ఏంటి? భవిష్యత్తే కాదా అది? ఇప్పుడు ఇక్కడ ఏం నిలబడుతుందంటే దేవాలయాన్ని కొలత వేయమన్నాడు. ఏ దేవాలయాన్ని కొలత వేయమన్నాడు? యెరూషలేము దేవాలయం. అంటే యెరూషలేము దేవాలయం ఇంకా ఏం కాలేదు? పడిపోలేదు. 3.5 సంవత్సరాలు ఇంకా రాలేదు, 42 నెలలు. అంటే యెరూషలేము దేవాలయం యేసు ప్రభు చెప్పినట్లు 24వ అధ్యాయంలో రాతి మీద రాయి లేకుండా పడిపోవునన్న మాట
ఇంకా ఇక్కడ నెరవేరలేదంటే క్రీస్తు శకం 70 కంటే ముందే దేవాలయం ఇంకా కట్టబడి ఉన్నప్పుడే, పడిపోకుండా ఉన్నప్పుడే ఇది బైబిల్ రాయబడింది. 96లో అయితే దేవాలయాన్ని ఎందుకు కొలత వేయాల్సి వస్తుంది? 42 నెలలని ఎందుకు అంటాడు? వెరీ గుడ్. ఇది కూడా మనకు ఒక ఆధారం. ఇకపోతే ఇందాకే చూసాము 5వ అధ్యాయం 5వది 13వ అధ్యాయం 1వ వచనంలో ఆ క్రూర మృగము నీరో, ఎందుకంటే వాడు కూడా 3.5 సంవత్సరాల్లోనే ఛార్జ్ తీసుకుంటాడు. ఇక్కడ 3.5 సంవత్సరాల్లో ఏమేమి జరుగుతాయంటే అవన్నీ చాలా ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాల్లో అన్యులు వచ్చి ఆవరణమంతా కూడా ఏం చేస్తారు? కబ్జా చేస్తారు. అదే 3.5 సంవత్సరాల్లో ఇక్కడ 2 సాక్షులు వచ్చి యెరూషలేములో సువార్త ప్రకటిస్తారు. 2 సాక్షులు అదే 3.5 సంవత్సరాల్లోనే. అదే 3.5 సంవత్సరాల్లో నీరో సాతాను రూపంలోకి మారిపోయి క్రూరముఖంగా మారుతాడు. అదే 3.5 సంవత్సరాల్లోనే దేవుడు కొంతమందిని, ఎవరైతే శేషించబడిన జనాభా, లెక్కింపబడిన జనాభా ఉంది కదా, వారిని తన రెక్కల కింద కాపాడుతాడు. ఇంత ఉందన్నమాట ఆ 3.5 సంవత్సరాల గురించి మనం ఆలోచన చేస్తే. అవి 11 నుంచి 12 నుంచి 13 అధ్యాయం వరకు ఉంటుంది. రైట్. ఈ 3.5 సంవత్సరాలు జరిగేవి ఇన్ని ఉంటాయి. ఇకపోతే 6వది, అంటే ఇవన్నీ కూడా 3.5 సంవత్సరాలకు ముందే జరుగుతాయి అని మనకు ఇది 5వ సూచన. ఇక 6వది మనం చూస్తే ఇంకా పరిశుద్ధ పట్టణము నాశనం కాలేదు. అందుకే మన బైబిల్ ఏమంటుందంటే పరిశుద్ధ పట్టణం నాశనం కాలేదు అనడానికి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. చూడండి 18వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనం. అటు తర్వాత మహా అధికారము కల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చేట చూచితిని. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను. ఇది జరగబోయేది అనమాట, భవిష్యత్తులో జరగబోయేది. మహాబబులోన్ ఏమవుతుంది? కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యాలకు ఏమైపోయింది? దయ్యాలు అంటే ఇక్కడ విగ్రహాలు అని అర్థం. దేవుని యొక్క తత్వాన్ని వదిలేశారు, దేవుణ్ణి వదిలేశారు అని అర్థం. దేవుణ్ణి వదిలేసి వారు పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా జీవించారు అని అర్థం. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అంటే, ఉనికి పట్టు అంటే అర్థం ఏంటంటే ఎక్కడైనా నివాసం ఉండాలి అనుకుంటే, ఒకవేళ దయ్యాలు మనకు యెరూషలేమే మేలురా, ఎక్కడంటే సమాధుల కంటే యెరూషలేం మేలురా అంటే, ఎందుకు అంటే యెరూషలేములో చాలా మంచోళ్ళు ఉన్నారా మనల్ని ఆరాధించేవాళ్ళు అన్నంతగా అక్కడికే వెళ్తాయంట. మీకు ఇష్టమైన ప్లేస్ ఏది భూమి మీద అంటే యెరూషలేం అంటాయంట అవి. అట్లే ఉనికి పట్టు అంటే అడ్రస్ అని మీనింగ్, దాని అడ్రస్ అని అర్థం. అడ్రస్గా మారిపోయాయి, అపవిత్రాత్మలకు అడ్రస్గా మారిపోయింది. అపవిత్రాత్మను అసహ్యమైన ప్రతి పక్షికి ఏలైనగా సమస్తమైన జనులు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి అని రాయబడింది. అంటే పూర్తిగా ఆ యెరూషలేములో ఉన్న ఆ ఇశ్రాయేలీల ద్వారా వారు ఏమైపోయారంటే ఒక రకమైన నిజదేవుణ్ణి తెలుసుకోలేని మత్తులో పడిపోయారు. మత్తులో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు చెబుతున్నది సరిగా మనకి ఏ రకంగా అయితే అర్థం కాదో, అక్కడ యేసుక్రీస్తు వారు ఒక రకంగా చెప్పాలంటే ఇలా వచ్చి మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయాడు వాళ్ళ ముందు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. త్రాగుబోతులు ఏ రకంగా అయితే ఉంటారో అలా అయిపోయారు. ఆ 40 years భక్తి లేని వారంతా కూడా వాళ్ళ కాలం అలా గడిచిపోయింది వారికి. అందుకే అది ఏంటి? కూలిపోయింది. మరియు ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారకున్నట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచిరండి. నా ప్రజలారా, ఎవరా ప్రజలు? లెక్కలో ఉన్నవారు. దాన్ని విడిచి బయటకు వచ్చేసేయండి అంటున్నాడు ఇక్కడ. అంటే యెరూషలేముని విడిచి బయటకు రమ్మంటున్నాడు అక్కడ. అంటే అందుకే ఈ గ్రంథం ఏమవుతుంది? క్రీస్తు శకం 64లోనే రాయబడుతుంది. అంటే దాని మీదకి ఏమొస్తుంది? 66 నుండి 70 లోపు ఒక రకమైన ఉగ్రత వస్తుంది. మహాబబులోను అంటే అర్థం ఏంటంటే, ఎందుకు బబులోను అని అన్నాడంటే, పాత నిబంధన గ్రంథములో ఒక బబులోను కట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ బబులోను అనే బాబెల్, దాన్ని ఏం చేశాడు దేవుడు అంటే అర్ధాంతరంగా దాన్ని పడేశాడు. అలాంటి అక్కడ వాళ్ళు ఒక విగ్రహారాధన తయారు చేసి వారు అన్యులుగా మారిపోయారు, దేవునికి వేరుగా మారిపోయారు. అలాగే వీళ్ళు కూడా ఏమైపోయారంటే
సేమ్ దానిలాగా మారిపోయారు అనడానికి ఆ బాబేలును ఆ బబులోను పేరును దీనికి పెట్టాడు అంతే. అంతే తప్ప బబులోను అనగా దాని స్వభావాన్ని బట్టి యెరూషలేం బబులోనుగా మారిపోయింది. స్వభావాన్ని బట్టి మనిషే కానీ పంది లక్షణాలు ఉన్నాయి, మనిషే కానీ కాకి లక్షణాలు ఉన్నాయి, మనిషే కానీ జంతు లక్షణాలు ఉన్నాయి. అలా పేరు పెడుతున్నారు అన్నమాట. అది ఎలా అయిపోయిందంటే బబులోన్ లాగా మారిపోయింది. 4వ వచనం, మరియు ఇంకొక స్వరం ఏమైంది పరలోకం నుండి. 5వ వచనం, దాని పాపములు ఆకాశమునకు సరే ఆకాశమున కంటుచున్నవి. అంటే బబులోను ఏ రకంగా అయితే బాబేలు కట్టినప్పుడు దేవుడు దిగొచ్చాడో అదే రకంగా ఇక్కడ కూడా దిగొచ్చాడు తీర్పు చేసేకి. ఆ రకంగా దిగొచ్చాడు. సొదొమ గొమొర్రా మీదకి ఏ రకంగా దిగొచ్చాడో, బాబేలు మీదకి తీర్పు చేయడానికి ఏ రకంగా దిగొచ్చాడో, నోవాహు కాలంలో ఏ రకంగా దిగొచ్చాడో ఆ రకంగా దిగొచ్చాడు ఇక్కడ కూడా. ఇది రెండవ రాకడ. అంటే ఆయన ముందే చెప్పాడు కదా, నేను సొదొమ గొమొర్రాలోనికి నోవాహు కాలంలో ఎలాగో జరుగునో, లోతు కాలంలో ఎలాగో జరుగునో అలాగే జరుగుతుంది అన్నాడు కదా. అంటే అలాంటి రాకడే అన్నమాట ఇది. అలాంటి రాకడే, ప్రపంచమంతటికి కనబడే రాకడ కాదు, తాత్కాలికంగా అక్కడున్న వారికి కనబడే రాకడ. 6వ వచనం, అది ఇచ్చిన ప్రకారం దానికి ఇవుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతులు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చున్నదాను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదన దుఃఖమును దానికి కలుగజేయుడి. 96లో ఒకవేళ బైబిల్ రాయబడితే, యెరూషలేముకి 96లో రాయబడితే ఈ ప్రకటన గ్రంథము కలుగజేయుడిని ఎందుకంటాడు? 64లో రాస్తే 70లో కలుగుతుంది. అది మ్యాటరు. అంటే ఇవన్నిటిని బట్టి మనము ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అని అర్థం చేసుకోవాలి. ముందే రాయబడింది, ముంగుర్తుగా రాయబడింది, వారు జాగ్రత్తగా ఉండాలని రాయబడింది, జాగ్రత్త పడండి అని చెప్పడానికి ఈ గ్రంథము వ్రాయబడింది. తప్పించుకోండి, అందుకే అడగ నా ప్రజలారా మీరు బయటికి రావాలని నేను ఇవన్నీ విషయాలు మీకు అలర్ట్ చేస్తున్నా, రాకపోతే మీ ఇష్టం, నేనేం చేయలేను అన్నట్టుగా దేవుడు అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ కూడా బయటికి తెప్పిస్తున్నాడు. కానీ క్రైస్తవులు కానీ యూదులు ఎవరైతే ఉన్నారో వారు హత్సాక్షులు కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు హత్సాక్షులు అవడానికే నియమింపబడ్డారు. అంటే వారు ఆ రకంగా హతసాక్షులై దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే అక్కడున్న 11 లక్షల మంది ఎంతమంది చనిపోయారో అందరూ భక్తిహీనులు కారు. అందులో దేవునికి సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు. వారు యథార్థంగా ఉన్నారు, దేవుని నమ్ముతున్నారు. ఇప్పుడు పౌలుకు గురువు ఎవరు? గమలీయేలు. మరి గమలీయేలు యేసుప్రభువుని నమ్ముకోలే, పరలోకానికి కూడా యేసుప్రభువుని నమ్ముకోలే. ఆయన పరలోకానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే ధర్మశాస్త్రం కింద, అంటే AD 70 దాటకూడదు, ముందే చనిపోతే పరలోకానికి వెళ్తారు వాళ్ళు. అది మ్యాటరు. ఎందుకంటే AD 70 వరకు ధర్మశాస్త్రం పనిచేస్తుంది. నేను చెప్పేది అర్థమైందో లేదో? పనిచేస్తుంది, ధర్మశాస్త్రం పనిచేస్తుంది. పునరుద్ధానంలో లేస్తారు మళ్ళీ వాళ్ళ పైకి. చాలామంది యేసుక్రీస్తు వారు సిలువ ఇవ్వబడగానే ఇక దేవాలయము తెర చిరిగిపోయిన తర్వాత దేవాలయంలో పవర్ అయిపోయింది అనుకుంటారు చాలామంది. అలా కాదు. ఒకసారి చూడండి దేవాలయంలో పవర్ అయిపోయిందో లేదో. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం. పౌలను నేను యెరూషలేమునకు తిరిగి వచ్చాను. 58లో ఇది. మరి యేసుప్రభు సిలువ వేయబడింది ఎప్పుడు? తెర చిరిగిపోయింది ఎప్పుడు? దేవాలయం యొక్క మొత్తం ఇదైపోయింది ఎప్పుడు? ముఖము వచ్చింది ఎప్పుడు? సిలువలో వేసినప్పుడు 30లో. పౌలు గారు రక్షించబడింది ఎప్పుడు? 35లో. ఇప్పుడు అనుభవస్తుడై దర్దాపులుగా 58లో ఇది. ఎప్పుడు ఇది? 58లో. ఈయన యెరూషలేముకి వెళ్ళాడు. 20వ అధ్యాయంలో పెద్దలందరినీ పిలిపించి నేను బ్రతుకుతానో చేస్తానో నాకు తెలియదు అంటూ నన్ను చంపేస్తారు, యెరూషలేముకి వెళ్తే బంధకాలు ఉన్నాయి, ఇదే ఆఖరిసారి టాటా బాయ్ బాయ్ అని మోకరించి వాళ్ళందరినీ ఏడిపించి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత యెరూషలేంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ దేవాలయం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు దేవాలయంలో దర్శనమిచ్చి. అంటే ఆ దేవాలయంలో ఇంకేముంది? ఇంకా దేవాలయము దేవుని ఆండర్లో ఉంది. అందుకే 3వ అధ్యాయం అపోస్తల కార్యంలో అపోస్తులు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకునుచున్నారు. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? వెళ్తున్నారు. అది ఇంకా ఉంది, అది పూర్తిగా నాశనం కాలేదు. ఇంకా కొంతమందిని పౌలు గారు దేవాలయానికి వెళ్ళి వెంట్రుకలు ఇస్తాడు. మరి అక్కడ పౌరులను ఎందుకు ఇస్తాడు? సున్నతి ఎక్కడైనా చేసుకోవచ్చు కాబట్టి వెంట్రుకలు అక్కడికి ఇస్తాడు వెళ్ళి. కనుక అది పవర్ ఉంది. ఆ పవర్ ఎప్పుడు తగ్గిపోతుందంటే పూర్తిగా యేసుక్రీస్తు రెండో రాకడలో జరుగుతుంది. ఎందుకు యేసుక్రీస్తు రెండో రాకడలు అంటే ఇది కూడా పాత నిబంధన పద్ధతే. మనం ఇందాక చూసాం 9వ అధ్యాయం లేవీకాండంలో బలి అర్పించిన తర్వాత బలిపీఠం మీద ఏం పెడతారో జైసా లిడియా? కోడే. ఏం పెడతారు? కోడే. కోడి కాదు, కోడే. దాన్ని బలి చేసిన తర్వాత దాని మీద పెడతారు. దాని మీద పెట్టిన తర్వాత మంట వేయరు. ఏం వేయరు? దాని రక్తాన్ని తీసుకుంటారు పల్లెంలో ప్రజలందరి కొరకు. అది 16వ అధ్యాయం లేవీకాండంలో ఉంటుంది. ప్రజలందరి కొరకు ఏం చేస్తారు? బలి అర్పిస్తారు. ప్రజలంతా బయట అందరూ ఏం చేస్తుంటారు? ఇప్పుడు దేవుడు మాకు ఎలా మాట్లాడతాడో, దేవుడు మాతో ఎలా సమాధానమో చేస్తాడో, మా బలి అంగీకరిస్తాడో లేదో అని వాళ్ళంతా బయట ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అందరి కోసం వాడు బలి అర్పించిన తర్వాత అందరినీ దీవించి ఆహారం ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధంలోకి వెళ్ళి 7 సార్లు ఏం చేస్తాడు? 7 సార్లు రక్తం ప్రోక్షిస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 7 అనే పదాలు సంపూర్ణతకు వాడతాడు అనమాట. కనుక 7 సార్లు ప్రోక్షించిన తర్వాత అక్కడ దేవుడు అతనితో ఏం చెప్తాడు? బయట ఎవరెవరికి తీర్పు తీర్చాలో, ఎవడెవడు వాడు అభిరామ్ ఎట్లున్నాడు, వాడెవరు దాను ఎట్లున్నాడు, ఏమో ఉన్నారు కదా, ఓరు తర్వాత అభిహు, వీళ్ళంతా ఉన్నారు కదా, ఎదురు తిరిగిన వాళ్ళు. బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి నువ్వు అని ఏం చేస్తాడు? ఇప్పుడు లోపల నుంచి యాజకుడు, ప్రధాన యాజకుడు దేవుడు చెప్పిన తీర్పులు బయటికి తీసుకెళ్తాడు. తీర్పులు తీర్చేది ఎప్పుడంటే మొదటిసారి వచ్చినప్పుడు కాదు. మొదటిసారి వచ్చినప్పుడు బలి చేయబడుతుంది. అందరి నిమిత్తం బలి చేయబడుతుంది. ఎవరైతే విశ్వాసం కలిగి దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా వాళ్ళ మనసులో ఈ బలి ద్వారా నాకు పాపక్షమాపణ పోతుంది అని నిజంగా ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో ఈ బలి చేస్తే ఏమవుతుందిలే, ఈ ఆహారం బలిస్తే ఏమవుతుందిలే అనుకుంటా బయట అపనమ్మకంగా ఉంటారో. 2 రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు అపనమ్మకంగా ఉన్నారో, ఎవరు విశ్వాసంలో ఉన్నారో దేవుడు చెప్తాడు. ఎవరికి తీర్పు తీర్చాలో, ఎవరికి తీర్పు తీర్చకూడదు అని ఆ గొర్రెలను మేకలు 2 గుంపులు వేరు చేస్తాడు ఆహారం బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంటనే మళ్ళీ ప్రజలను ఆశీర్వదించి దేవుడు మాతో ఇట్లా మాట్లాడాడు, రే మిమ్మల్ని చంపాలంటరా, నేను కట్టెలేరే విశ్రాంతి దినమున చంపాలంటరా, నేను దేవుడు చెప్పాను నాకు అని చెప్తారు. అంటే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరగాలి? తీర్పు జరగాలి. అందుకే యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో బలి అయిపోయాడు శిలువ మీద. రెండో రాకల్లో ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడు? దేవుని మహిమతో బయటకు వచ్చాడు. అక్కడ అదే రాయబడింది. బయటకు వచ్చేటప్పుడు ఆహారం 9వ అధ్యాయం చివరి వచనాలు చదవండి. 9వ అధ్యాయం లేవీకాండం చివరి వచనాలు తొందరగా. 9వ అధ్యాయం అంతా పాత నిబంధన యొక్క ఛాయ ప్రకారమే నిజ స్వరూపంలో జరుగుతుంది. చదవండి 9వ అధ్యాయం చివరి 23 వచనాలు. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా ఇప్పుడు కనబడింది యెహోవా మహిమ. ఎప్పుడు కనబడింది? అదిగో యేసుక్రీస్తు మొదటి రాకల్లో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు యెహోవా మహిమతో వచ్చాడు ఆయన. అందుకే అన్నాడు, ఇక్కడ నిలిచి ఉన్నవారు నేను దేవుని మహిమతో వచ్చే వరకు ఇక్కడ మీరు ఉంటారని. సరిపోయిందా? ఇక్కడ మొదటి రాకల్లో దేవుని మహిమ కనబడిందా అందరికీ? రెండో రాకల్లో కనబడిందా? అది ప్రధాన యాజకుడు ఆహారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే లాంటి మరొక ప్రవక్త అని కూడా మనం అర్థం చేసుకోవాలి.
కనుక లోపలికి వెళ్ళి బయటికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు దేవుని మహిమ వచ్చింది, అందరికి కనబడింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వనితో సాగిలపడిరి. అంటే అప్పుడు వచ్చింది ఆ అంగీకారం. ఆ బలి ఎప్పుడు అంగీకరించబడుతుంది? లోపలికి పోయి వచ్చిన తర్వాతే బలి అంగీకరించబడతా ఉంది. అప్పుడు పైనుంచి వచ్చి ఓకే ఈ బలి నేను అంగీకరిస్తున్నాను. ఏలియా కాలంలో ఆ కోడె దూడలు ఎద్దులు ఏ రకంగా అయితే కోసి వేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు పైనుంచి ఏమొచ్చింది? దేవుడు అంగీకరించాడు. సేమ్ ఇక్కడ అహరోను లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దేవుని మహిమ కనబడింది. ఆ తర్వాత దాని మీదకి అగ్ని వచ్చింది. అప్పుడు బలి అంగీకరించాడు. అప్పుడు రక్షణ ఆరంభమవుతుంది వాళ్ళకి. నేను చెప్పేది అర్థమైందా? అంటే యేసు ప్రభువు వారు మొదటి రాకల్లో వచ్చినప్పుడు రక్షణ రాలేదా? వింటున్నారా లేదా? యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో వచ్చినప్పుడు మొదటి రాకల్లో సిలువ వేయబడినప్పుడు రక్షణ వచ్చిందా లేదా? రాలేదు. రెండవ రాకల్లోనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బలి అర్పించారు, రక్తం లోపలికి తీసుకుపోయి వేసి బయటకు వచ్చిన తర్వాతే దేవుని మహిమ వచ్చి ఆ యొక్క బలిని ఏం చేసింది? కాల్చింది. బలి కాల్చినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అది అంతవరకు దేవుడు ఒప్పుకోడు. ఆయన కోపం ఉగ్రత చల్లారాలంటే ఏం కావాలి? ఆ బలి ఆగ్రహించాలి. నోవహు కాలంలో దేవుడికి అర్పించినప్పుడు దేవుడు కోపం తగ్గించుకొని సర్లేరా మనుషులంతా ఇట్లే మీరు అని చెప్పాడు. కనుక ఇక్కడ రక్షణ వచ్చిందా అంటే రాలేదు. చూడండి, మీకు చూపిస్తాను నేను రోమీలకు రాసిన పత్రిక. అందుకే బైబిల్ కరెక్ట్గా మనము ఆ వేలో చదవలేకపోతున్నాం కనుక, తెలుసుకోలేకపోతున్నారు కనుక ప్రపంచంలో చాలా దెబ్బతింటున్నారు. 13వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 11వ వచనం ముగిందాం. ఇంగ్లీష్లో రెడీ చేసి పెట్టుకొని చదువు. ఫుటి మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని. ఎప్పుడు రాయబడింది రోమపత్రిక? 58 అంటే దరదాపు 60లో, దరదాపులుగా 60లో అనుకుందాం. ఇప్పుడు 60 అన్నప్పుడు సిలువ వేయబడింది 30. 60 అన్నప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది దరదాపు? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన పౌలు గారు రోమీలతో? మరియు మీరు కాలమునెరిగి. ఏం కాలం ఎరగాల? ఇంకో 10 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వస్తాడు. నిద్ర మేలుకొని వేలయిందని. ఏ వేళ? నేను వస్తానని చెప్పాడు కదా ఆయన. దొంగవలే నేను వస్తానని చెప్పాడు కదా. తెలిసికొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. విశ్వాసులైనప్పుడు వీళ్ళు రక్షించబడలేదా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రక్షణ మనకు సమీపంగా ఉందంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు రెండవ రాకల్లో రక్షణ తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడే రక్షణ అవుతుంది అది. అందుకే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఇంకా 12 ఏళ్ళు ఉంది. నువ్వు చదువునా 11 వచ్చింది చదువు. 11 to awake out of sleep. For now is our salvation nearer than when we believed. 11 రక్షణ మనకు మరీ సమీపంగా ఉందా? That knowing that time that now it is high time to awake out of sleep. For now is our salvation near than when we believed. నియర్ అంటే దగ్గరలో. నియర్ అన్నా ఒకటే. నియరర్. that when we believed. మనము విశ్వసించినప్పటికంటే ఇప్పుడు మరలా రక్షణ దగ్గరగా ఉంది. అంటే రక్షింపబడ్డారా సిలువలో అంటే? వీరు రక్షించబడ్డారు, కానీ నిజంగా వారి రక్షణ ఎప్పుడు అంటే అంతం వరకు సహించువాడే రక్షింపబడును అంటాడు. అంతం అంటే ఎప్పుడు? ధర్మశాస్త్రపు అంతం అంటే యేసుక్రీస్తు రెండో రాకడ రావాల్సిందే. అప్పుడు వాళ్ళు రక్షించబడాలి. అంతవరకు రక్షించబడరు.
ఇంకా పేతురు రాసిన పత్రిక, ఇలాంటి చాలా చాలా జరిగినవి జరగబోయేటివి రెండు ఉంటాయి. వీటిని మనము ఖచ్చితంగా కోడ్ చేసుకుంటేనే అర్థమవుతుంది. 3వ వచనం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు అదిగో బయలుపరచుటకు కడవరి కాలమందు ఏది కడవరి కాలము? క్రీస్తు శకం 70. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న అదిగో రక్షణ మీకు కలుగునట్లు అన్నాడు ఇక్కడ. 64లో రాయబడింది ఇది. అంటే ఇంకా మహా అయితే 6 సంవత్సరాల్లోనే వస్తుంది అది. ఇంకొక 6 సంవత్సరాలు అంటే అంతకుముందు యేసుక్రీస్తు శిలువలో విశ్వసించినప్పుడు రక్షణ కలగలేదా? కలిగింది. అది తాత్కాలికం, చివరి వరకు ఉంటేనే. మధ్యలో చాలామంది ఏమైపోయారంటే వెనక్కి వెళ్ళిపోయారు. దీనికి ఉదాహరణ చెప్తాను నేను మీకు ఉదాహరణ చెప్తాను. యూదా పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను ఐగుప్తులోంచి రక్షించబడ్డారు. వారిలో నమ్మకపోయిన వారిని వీళ్ళు ఎక్కడికి పోతే నమ్మినట్లు? వీరు ఏ దేశమైతే ఇస్తానని చెప్పాడో ఆ దేశంలోకి వెళితేనే రక్షించబడినట్లు. మధ్యలో 40 సంవత్సరాలు ఉంది కదా. ఈ 40 సంవత్సరాలు ఎప్పుడైనా సరే వీరు అవిశ్వాసులు అయితే ఏమైనట్లు? వారి రక్షణను కోల్పోయారు అని అర్థం. సేమ్ ఈ 40 సంవత్సరాలు అక్కడ ఎట్లనో ఇక్కడ కూడా యేసయ్య శిలువ దగ్గర నుండి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు, ఒకవేళ వాళ్ళు యేసు ప్రభువును చూచి రక్షింపబడినను యేసు 2వ రాకడ వరకు ఉంటేనే రక్షణ పూర్తి అవుతుంది. అది పౌలు గారి ఉద్దేశము, అపోస్తల ఉద్దేశము, పేతురు ఉద్దేశము. మీరు ఈ విశ్వాసం ఉంచినప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. యేసుక్రీస్తు రాబోతున్నాడు, తొందరగా మేలుకోండిరా, పడిపోయి ఉంటే మళ్ళీ మేలుకోండిరా, జీవించండిరా దేవునిలో ఇప్పుడైనా అని వారిని రేపుతున్నాడు, పుర్రిగలుపుతున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. అది రక్షణ. ఇంక ఇదే కాదు, చాలా విషయాలు ఉంటాయి. మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ప్రకటన గ్రంథము క్రీస్తు శకం 70కి ముందే రాయబడిందని ప్రకటన గ్రంథాన్ని బట్టే మనం చెప్పొచ్చు. ప్రకటన గ్రంథాన్ని బట్టే 96లో రాయబడిందని ఒక్కటి కూడా ఆ 96లో రాయబడిందని ఎవరు చెప్పలేరు. కనుక 96 కంటే ముందే, 70 కంటే ముందే, 64 లేదా 65లోనే 3.5 సంవత్సరాల శ్రమలు రాక మునుపే, దేవాలయం ఇంకా నిలిచి ఉన్న మునుపే, లెక్క పూర్తి అవ్వక మునుపే, యెరూషలేం పట్టణం ఇంకా నాశనం కాక మునుపే మనం ఎన్ని చూసాం. యేసుక్రీస్తు మేఘారుడై రాక మునుపే. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ప్రకటన గ్రంథం ముందే రాయబడింది. అంటే చివరిదే ప్రకటన గ్రంథము. అంతటితో 64 లేదా 65కు బైబిల్ ఏమైపోయింది? కొత్త నిబంధన పరిపూర్ణము అయిపోయింది. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిదైన పాత నిబంధన ఏమవుతుంది? అది అంటే ఇప్పుడు నిరర్ధకమయ్యేది ఎప్పుడంటే 65లో వచ్చిందంటే క్రీస్తు శకం 65లో అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ జరుగుతూ ఉందనడానికి అర్థం. అంటే ఆయన వచ్చినప్పుడు మిగతావన్నీ ఏమైపోతాయి? పాత నిబంధన అంతా ఏమవుతుంది? ఆగిపోతుంది, నిలబడదు, అదృశ్యమైపోతుంది అని మనకు బైబిల్ చెబుతూ ఉంది. ఎందుకంటే తీర్పు చేయవలసింది నాకు కాదు, మీకు కాదు. ఎవరికైతే చట్టం ఇచ్చాడో వాళ్ళకే. అది చట్టం ఇచ్చింది వాళ్ళకి గనక వారు పునరుద్ధానం అవ్వాలి, వారు ఆయన ముందు నిలబడ వాళ్ళకి తీర్పు తీర్చాలా. మనకి ఇచ్చింది ఇది కనుక తీర్పు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, బుక్ ఇచ్చిన వాళ్ళకి. మిగిలిన వారికి మనస్సాక్షిని బట్టి, తీర్పును బట్టి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతారు, ఆయన ముందు నిలబడరు. కేవలము ఇశ్రాయేలు మాత్రమే తీర్పు తీర్చబడతారు. ఇది అర్థం చేసుకోక అందరూ అనుకుంటున్నారు, అన్నీ అనుకుంటున్నారు.